ధాన్యం కొనుగోళ్లలోనే కాదు, కస్టమ్ మిల్లింగ్ రైస్ సేకరణలోనూ నల్లగొండ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. గత వానాకాలం సీజన్కు సంబంధించి 100% బియ్యాన్ని సేకరించి ఇతర జిల్లాలకు నల్లగొండ జిల్లా ఆదర్శంగా నిలిచింది. దీంతో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎస్ చౌహాన్ నల్లగొండ జిల్లా పౌర సరఫరాల అధికారులను అభినందించారు. నల్లగొండ జిల్లాలో సీఎంఆర్ సేకరణపై ప్రత్యేక కథనం. ప్రతి ఏడాది అత్యధిక శాతం ధాన్యం కొనుగోలు నల్లగొండ జిల్లాలోనే జరుగుతుంది. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎంపిక చేసిన మిల్లర్లకు అప్పగించి రాష్ట్ర ప్రభుత్వం బియ్యాన్ని పొందుతుంది. ఈ ప్రక్రియనే కస్టమ్ మిల్లింగ్ రైస్ సేకరణ అంటారు. సీఎంఆర్ సేకరణలో అనేక జిల్లాల్లో అవకతవకలు జరగడం, సకాలంలో బియ్యాన్ని సేకరించకపోవడంతో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆర్థిక భారం పడుతుంది. కానీ నల్లగొండ జిల్లాలో మాత్రం సీఎంఆర్ సేకరణలో జిల్లా అధికార యంత్రాంగం అద్భుతమైన పనితీరును కనబరుస్తోంది. ఏ సీజన్కు సంబంధించిన బియ్యాన్ని ఆ సీజన్లోనే సకాలంలో సేకరించి ప్రభుత్వానికి అప్పగిస్తూ ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా చూస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎంఆర్ సేకరణలో నల్లగొండ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలుస్తోంది. 2023-24 వానాకాలం సీజన్లో 3,22,754 టన్నుల ధాన్యాన్ని మిల్లర్లకు కేటాయించారు. ఇందుకు సంబంధించి 2,17,583 టన్నుల బియ్యాన్ని మిల్లర్లు ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉండగా 100% అప్పగించారు. అదేవిధంగా 2023-24 యాసంగి సీజన్కు సంబంధించి 3,26,000 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లర్లకు కేటాయించగా 2,21,000 టన్నుల బియ్యాన్ని మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉండగా ఇప్పటికే 1,80,000 టన్నుల బియ్యాన్ని అప్పగించారు. మరో 41,000 టన్నుల బియ్యాన్ని అప్పగించాల్సి ఉంది. బియ్యం అప్పగించే గడువు ముగియడంతో డిసెంబర్ నెలాఖరు వరకు గడువు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ లభించిన వెంటనే బియ్యాన్ని సేకరించడానికి అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. సీఎంఆర్ సేకరణలో రాష్ట్ర సగటు 50% ఉంటే నల్లగొండ జిల్లా సగటు 82% ఉండడం గమనార్హం. 2024-25 వానాకాలం సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ సీఎంఆర్ సేకరణపై ప్రభుత్వం నుండి విధానపరమైన నిర్ణయం వెలువడకపోవడంతో ఈ సీజన్కు సంబంధించిన సీఎంఆర్ సేకరణ ఇంకా ప్రారంభం కాలేదు. ప్రస్తుత వానాకాలం సీజన్కు సంబంధించిన బియ్యాన్ని అప్పగించడానికి మిల్లర్లు సంసిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం నుండి విధానపరమైన నిర్ణయం వెలువడకపోవడంతో సీఎంఆర్ సేకరణ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. మొత్తంగా సీఎంఆర్ సేకరణలో నల్లగొండ జిల్లా మొదటి స్థానంలో ఉండడం పట్ల రాష్ట్ర స్థాయి అధికారుల నుండి ప్రశంసలు దక్కడంతో నల్లగొండ జిల్లా పౌర సరఫరాల శాఖ పౌర సరఫరాల సంస్థ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఎక్కువ మొత్తంలో ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లర్లకు ఇచ్చేసి మనం సీఎంఆర్ని సేకరించడం అనేది ఈ పౌర సరఫరాల శాఖ మరియు సంస్థ యొక్క ప్రధాన విధిగా ఉండడం జరిగింది. మనం పాత సీజన్లు కనుక తీసుకున్నట్లయితే పాత ఖరీఫ్ 23-24 అంటే గత ఖరీఫ్లో 3,22,754 టన్నుల ధాన్యం కొనుగోలు చేసేసి మనం రైస్ మిల్లులకు పంపడం జరిగింది కస్టమ్ మిల్లింగ్ గురించి. దానికి సంబంధించి 2,17,583 టన్నులు దానికి బియ్యము ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మిల్లర్లు. సో మన జిల్లాలో ఖరీఫ్కి సంబంధించినటువంటిది 100% సేకరణ జరిగింది, ఎలాంటిది కూడా బాకీ లేదు. అదేవిధంగా రబీ 23-24 అంటే మొన్న అయిపోయినటువంటి రబీకి సంబంధించినటువంటిది 3,26,000
టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైస్ మిల్లులకు అందించడం జరిగింది. దాంట్లో భాగంగా 2,21,000 టన్నులు బియ్యం ఇవ్వాల్సి ఉంటే మనకు ఇప్పటి వరకు 1,80,000 టన్నులు మనకు బియ్యం సేకరించడం జరిగింది. 82% కంప్లీట్ అయింది. ఇంకొక 41,000 ఉంది. అది నిన్నటితో డేట్ కంప్లీట్ కావడం జరిగింది. దానికి మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని డిసెంబర్ నెల వరకు ఎక్స్టెన్షన్ టైం డెలివరీ చేయడానికి అడగడం జరిగింది. సో మనం స్టేట్ చూసినట్లయితే స్టేట్ యావరేజ్ వచ్చి 50%, మన జిల్లా యావరేజ్ వచ్చేసేసి 82% కలెక్ట్ చేయడం జరిగింది. మిగిలిన 40,000 టన్నులు కూడా మేము ఈ మంత్ ఎక్స్టెన్షన్ వస్తే డిసెంబర్ 31 లోపల మనం నల్గొండ జిల్లాని క్లియర్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా అంతకుముందు ఏ సీజన్లో కూడా నల్గొండ జిల్లాలో బాకీ లేము. 21, 22 కానీ 19, 20 కానీ అన్నీ కూడా మనం బకాయిలన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. సో ఇదొకటి కనుక రబీ కంప్లీట్ చేసుకుంటే చాలా ఫెయిర్గా ఉన్న జిల్లా కింద నల్గొండ సీఎంఆర్లో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనం కొత్తది కొనేటువంటి 24, 25 సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్లో 1,90,000 టన్నులు కొని మిల్లులకు ఇవ్వడం జరిగింది. దీనికి ఇంకా ప్రభుత్వం నుంచే పాలసీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పాలసీ రాగానే అది కూడా మనం ఎమ్మటే డెలివరీ చేయడానికి మిల్లర్లందరూ పదే ప్రతి మీటింగ్లో కూడా వాళ్ళే రిక్వెస్ట్ చేస్తున్నారు, తీసుకున్న ధాన్యానికి బియ్యం ఇస్తామని చెప్పేసి. అది కూడా మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే పెండింగ్ లేనటువంటి జిల్లాల లిస్టులో నల్గొండ కూడా చేరుతూ ఉంది. సో ఇందుకు సాకరించినటువంటి ఇటు మిల్లర్లు కానివ్వండి, అదేవిధంగా ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఇది సమీక్ష చేయడంతో మనం అధికారులతోని, ఇటు డీటీలతోని, మిల్లర్లతోని ఎక్కడ పెండింగ్ ఉందో ఆ మిల్లర్లను పిలిచి ఎవ్రీ వెడ్నెస్డే మేము మీటింగ్ చేస్తూ ఎక్కడ ప్రాబ్లం ఉందో దాని మీద ఫోకస్ చేస్తూ సీఎంఆర్ ముగింపు దశకు యాసంగిని తీసుకురావడం జరిగింది. ఈ ఖరీఫ్కి సంబంధించి కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే దాన్ని కూడా వెంటనే డెలివరీ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది.